ముందుకు నడిపిస్తూ నాకు తెలిసి ఆవిడ తీసుకున్న డేరింగ్ డెసిషన్స్ వల్ల ఆవిడకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆవిడ సంపాదించుకున్నారు. ఇవాళ ఆవిడ ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా చాలా అదృష్టం అని చెప్పాలి మాకు కూడా. సో మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. సో ఐ రిక్వెస్ట్ శ్రీమతి ఉదయ గౌరీ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చీఫ్ జడ్జ్ ఆఫ్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ వారిని సగౌరవంగా వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాం. అండ్ అలాగే డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం మ్యామ్ని. సో ఆవిడ కూడా ఎన్నో వాదనలు ప్రతివాదనలు విన్నారు. ఆవిడకి కోర్ట్ రూమ్ ఆవిడకి చాలా అలవాటు. అండ్ ఈ చిత్ర వేడుకకి రావడం, సక్సెస్ వేడుకకి రావడం నిజంగా ఆనందదాయకం. ఉదయ గౌరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చేసిన మీకు, ఇక్కడ ఆసీనులై ఉన్న పాత్రికేయులకి, మిగతా ఆహ్వానితులందరికీ నా నమస్కారాలు. ఇలా మైక్ పట్టుకొని మాట్లాడడం చాలా కష్టం మాలాంటి వాళ్ళకి. జడ్జిమెంట్ రాయమంటే 1 గంటలో 2-3 రాసేయగలం, కానీ మీ ముందు నిలబడి మైక్ పట్టుకొని తెలుగులో మాట్లాడాలంటే ఇంకా కష్టం. కానీ 30 ఏళ్ళు సర్వీస్ చేశాక కొన్ని విషయాలు తప్పకుండా చెప్పాలనిపించింది. అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ తెలుగు. సో కెన్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? థ్యాంక్ యూ సో మచ్. I have served in the judiciary for 30 years. And I have risen from the rank of a magistrate to that of a principal district judge. And during my tenure, I have seen so many cases, and each case has its own background, its own history, etc. I remember when I joined service, people were scared, like that I may not be fit for that position because I am not the serious kind. I was from the Osmania University Law College, and most of the time I used to be on the trees plucking those different tamarins and different kinds of fruits in the campus. Even our lecturers used to call me and tell, Gauri, it is there, ప్లీజ్ ప్లక్ అండ్ గివ్ అస్. అలా చేస్తూ ఉండే నన్ను ఒక జడ్జిగా సెలెక్ట్ అయ్యాక, నువ్వు అక్కడ అంతసేపు నువ్వు కూర్చోగలవా, ఒక్క చోట నిల్చోగలవా అని అడిగేవాళ్ళు చాలామంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎలా అయిందంటే, మా లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని కోర్టుకు తీసుకురావాల్సి వచ్చేది ఫర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో వాళ్ళు పర్టికులర్గా నా కోర్టుకి తీసుకొచ్చి చూపించేవాళ్ళు, ఈ అమ్మాయి కాలు 1 నిమిషం కూడా ఒక జాగాలో ఆగదు, అలాంటిది ఈమె పొద్దున 10 o'clock నుంచి సాయంత్రం 5 వరకు సీరియస్గా కూర్చుంది చూడండి అని. ఇలాంటివి మనం నేర్చుకోవాలి అని చెప్పి ఆ స్టూడెంట్స్కి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇకపోతే క్యాంపస్లో మీకు తెలిసిందే, గర్ల్స్ చాలా తక్కువ ఉంటారు, బాయ్స్ చాలా ఎక్కువ ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్, when I became a magistrate, my jurisdiction was the university campus itself. నా ముందు నాతో పాటు ఆడుకున్న వాళ్ళందరూ అల్లర్లు. మామూలుగా ఈ కాలేజెస్లో ఎప్పుడు ఏదో ఒక ప్రొసెషను ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేసి నా ముందే నిల్చోపెట్టేవాళ్ళు. వాళ్ళు నా ఫ్రెండ్ గౌరే కదా అన్నట్టు వచ్చి కోర్టులో నిల్చునేవాళ్ళు. వాళ్ళని చూసి నేను చెప్పేదాన్ని, పుట్టాను బట్టన్ డాన్స్ స్ట్రేట్ ఇలా అని చెప్తా ఉండేవాళ్ళు. వాళ్ళకి అనిపించేది అనమాట, ఈ అమ్మాయి మాతో ఆడుకున్న అమ్మాయి ఇంత సీరియస్గా ఇప్పుడు చెప్తుంది ఏంటి అని. ఇట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్ కమ్ అక్రాస్. అండ్ యాక్చువల్లీ అల్టిమేట్లీ వాట్ ఐ ఫైండ్ ఇస్ a woman doesn't require any support. It is what is in her, she has to bring it out. మన లోపల అంటే ఆడవాళ్ళ లోపల చాలా బలము తెలివి అన్నీ ఉన్నాయి.
అవి ఉన్న సంగతి మనకు తెలియదు. అయితే మనమే దాన్ని గుర్తించి వాటిని బయటికి తీసుకురావాలి. ఒకప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగే నేను కోర్టులలో కేసులు చేశాక నా పేరు చెప్తేనే అక్కడ అడ్వకేట్లు కానీ పార్టీలు కానీ చాలా భయపడేవాళ్ళు. అమ్మో ఆమె కోట జాగ్రత్తగా ఉండాలి అలా చెప్పుకునేవాళ్ళు. సో దట్ ఈస్ ఆల్ బికాస్ ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ పీపుల్ అరౌండ్ మీ who also encouraged me to come up to that level and to realize my own characteristics. ఇంకా ఈ సినిమా చూశాక I have seen the Hindi version of it, that is that pink picture. I'm told that this is the same story. So what I'm saying is the girls should know that they are themselves. They need not depend on anybody. Whatever they want, they have to do it by themselves. Of course, they have to think whether it is right or wrong and decide that if they decide that it is right, then they must not hesitate to do what they want to do. And nobody can take them for granted. If you show that you are yourself, then nobody will come forward to tease you or anything. You won't believe me, I never found any boy teasing me. They used to get scared of the way I used to walk on the road because I was very confident that I'm not doing anything wrong. And I'm right in whatever things I'm doing. So the moment you think you kind of learn that you're right, then nobody will come forward. There's a power in you that is exhibited once you kind of know what you are, what you can do. And when you're walking around, that power itself is exhibited in you and people will never come anywhere near you. But in case they come, you should know how to tackle them and how to get out of the situation. You need not get panicky. You need not hide anything. Whatever is there, you have to come out boldly discuss with people around, take their suggestions, and then try to tackle it. As I said, I'm very bad at giving a speech. I don't know whether I have spoken what I'm expected of. But the girls, I again tell them that they should have confidence in themselves. But one thing, when we are walking on the road, you find people eating plantains. అట్టుపండు తిని వాళ్ళకు తెలుసు అది రోడ్డు మీద వేయకూడదు, అలా వేస్తే ఎవరైనా వచ్చిపోయేవాళ్ళు దాని మీద కాలు పెడితే జారి పడతారు అని తెలిసినా వాళ్ళు అలా వేసి వెళ్ళిపోతారు. నేను సపోజ్ అదే రోడ్డు మీద నేను నడుస్తున్నాను అనుకోండి, నడుస్తుంటే నేను కింద వంగి అది తీసుకోవడం నా ఏజ్లో అది కష్టం. సో నేను కాలుతో ఇలా పక్కకు జరిపేసో లేదో దాని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. అంటే నాకేదో హాని కలిగించేది అక్కడ ఉంది కాబట్టి అది చూసి నేను పక్క నుంచి వెళ్ళిపోయాను, దాన్ని తప్పించుకున్నాను. అట్లాగే మన లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా వస్తుంది అని మనకు తెలిసినప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలనేది ఎవరైనా సరే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఇవన్నీ నేర్చుకోవాలి. అంతేకాకుండా మనకి చాలామంది చెప్తారు, నీకు బాక్సింగ్ వచ్చా, కరాటే వచ్చా అని అడిగేవాళ్ళు. వచ్చు, నిజంగా నాకు అవన్నీ నేను నేర్చుకున్నాను. బట్ మనం నేర్చుకోకపోయినా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనని మనం కాపాడుకోవాలని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మీలో ఉన్న కరాటే రాణి ఇంకేదో రాణి అన్నీ బయటకు వచ్చేస్తాయి. సో యూ కెన్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. యూ ఓన్లీ షుడ్ నో దట్ యూ హ్యావ్ ద పవర్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. And this is a picture which shows that. See, very boldly that girl there admits that she is not a virgin. How many girls really come out to say that they are not virgins? Why should they feel bad to admit that they are not virgins? After all, men boast about themselves, saying that they have gone to this girl, they have gone to that girl, they have gone to the prostitutes and whatnot. It is a kind of a collar-raising topic for them. But the girls are scared to do that.
because of what people think. If you feel it was right, if you have done it with a feeling that you wanted it and it is not right and not wrong, then you should not hesitate to tell anyone. So this is one lesson you have learned from this picture. I hope I said more than enough. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మగువలందరికీ అంకితం చేసిన వకీల్ సాబ్ చిత్రం వెనకాల నాకు తెలిసి